సప్త సముద్రాలు ఈదినవాడు చివరికి వచ్చి బురద నీటిలో పడి చచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉంది ఒకరి పరిస్థితి. ఏంటంటే ఎన్నో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఉండి ఎంతోమందిని కూడా సీఎంని చేసినటువంటిది అతను సొంతగా కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. అతను ఎవరో కాదు, ప్రముఖ జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్. మీకు అందరికీ తెలుసు, దాదాపుగా ఆప్ పార్టీ కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తదితర ఏ పార్టీ అయినా కూడా చాలా మటుకు మన భారతదేశంలో ఉన్న పార్టీస్ అందరికీ కూడా ఆయన ఒక పొలిటికల్గా అడ్వైజర్గా అలాగే ఎలక్షన్కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్గా పేరొందినటువంటి వ్యక్తి. కానీ ఎన్నో రాజకీయాలకు సంబంధించి చూసాం, కానీ ఈసారి బీహార్లో జరిగినటువంటి రాజకీయాల్లో అతనికి చాలా పెద్ద దెబ్బ పడింది. జన్ సూరజ్ పార్టీకి సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో నిలిచినప్పటికీ కూడా ఒక్క సీటు కూడా రాలేదు. కేవలం డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా బీహార్ ప్రజలు పట్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. చూద్దాం మళ్ళీ అని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి కూడా భారీ మెజార్టీని అందించారు. అయినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైనా ఉన్నాయంటే అవి అమలు కాని సాధ్యం కాని వాగ్దానాలని చెప్పేసి బీహార్ ప్రజలు తిప్పుకొట్టారు కదా. అదేదో అంటారు చూడండి, ఎన్ని నియమాలు సూత్రాలు చెప్పినా కూడా చివరికి బల్లొచ్చి వంటింటి పాత్రలో పడ్డట్టు ఇలాగే ఉంటుంది పరిస్థితి. అన్ని టైంలో కూడా హీరో 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 అనుకున్నాం, కానీ లాస్ట్కి జీరో అయ్యాడని చెప్పేసి నెట్టింట్లో ఈ యొక్క దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ సంబంధించి కామెంట్స్ వస్తున్నాయి. ఎంతమందికి వ్యూహకర్తగా రచించినప్పటికీ కూడా ఎంతోమందిని సీఎం చేసినటువంటి ఆయన తాను సీఎం కాలేకపోయాడే, అబ్బా ఎక్కడో బెడ్స్ కొట్టింది అని చెప్పేసి జనాలు అయితే విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి ప్రశాంత్ కిషోర్ ఈ యొక్క ఓటమి ద్వారా ఏం నేర్చుకున్నాడు, అలాగే దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కానీ రాజకీయాల్లో కానీ తన సత్తా ఏ విధంగా చూపిస్తాడో వేచి చూడాల్సిందే.